పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. స్వతంత్ర భారతదేశంలో బెంగాల్ గెడ్డపై కమలదళం జెండా పాతడం ఇదే తొలిసారి. కాషాయ పార్టీ సీఎంగా సుబేందు అధికారి ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించింది బీజేపీ. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేళ్లతో కలిపి మొత్తం 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఎన్నికలకి ముందు బెంగాల్ గెడ్డపై మమతా బెనర్జీని గద్దెదించి అధికారం చేపడతామంటూ సవాల్ చేసిన బీజేపీ అన్నట్లుగానే 294 స్థానాలకు గాను ఏకంగా 206 స్థానాల్లో గెలిచి తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందులోనూ ముఖ్యంగా దీదీ కంచుకోట భవానీపూర్లోనే ఓడించి ఆమెను కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేసింది. భవానీపూర్లో దీదీని మట్టి కరిపించిన సుబేందు అధికారినే పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుబేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తానియా, క్షుదీరామ్తుడు, నిశీత్ ప్రమీణికులతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆర్ఎన్ రవి. ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా అద్భుతంగా సాగినా చివర్లో ప్రధాని మోడీ చేసిన ఓ పని ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బీజేపీకి ఇంత భారీ విజయాన్ని కట్టబెట్టినందుకు గాను వేదిక మీద నుంచే ప్రధాని మోదీ బెంగాల్ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు మోకరిల్లి నమస్కరించారు. అంతేకాదు 98 ఏళ్ల ఓ వృద్ధుడి కాళ్లకు కూడా మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వృద్ధుడి పేరు మఖన్ లాల్ సర్కార్. బీజేపీ అత్యంత సీనియర్ నేతల్లో మఖన్ లాల్ ఒకరు. 1952లో కశ్మీర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఆయన అక్కడ భారత జెండా ఎగురవేసిన ఘటనలో జైలుకెళ్లారు. మోడీ చేసిన ఈ రెండు పనులు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. জন্মগ্রহণ করে নিজের প্রাণ দিয়েছিলেন, যাকে কাশ্মীরের জেলে রহস্যজনকভাবে কার্যত খুন করা হয়েছিল এবং তার ఇక బెంగాల్ కొత్త సీఎం సువేందు గురించి మాట్లాడుకుంటే ఆయనది బెంగాల్ తూర్పు మొదినీపూర్ జిల్లా. 1970 డిసెంబర్ 17న జన్మించారు. 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి దీదీకి నమ్మిన బంటులా ఉండేవారు. 2004లో తమల్లుక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2006లో కాంతి దక్షిత్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత 2 సార్లు ఎంపీగా గెలిచి లోక్సభకు వెళ్లారు. మమతా బెనర్జీ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో వచ్చిన విభేదాల కారణంగా 2020లో టీఎంసీని బదిలీ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీని ఫుల్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తూ దీదీకి గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతాపైనే పోటీ చేసి ఆమెను ఓడించారు. తాజా ఎన్నికల్లో సైతం మమతా కంచుకోట భవానీపూర్లోనే ఆమెను ఓడించి మమతాకు పిడకల మిగిల్చారు. ఏది ఏమైనా బెంగాల్లో తొలిసారి బీజేపీ సర్కార్ ఏర్పాటైంది. 15 ఏళ్లలో టీఎంసీ పాలనలో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపించిన బీజేపీ వాళ్ళ పరిపాలనలో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తెస్తోంది, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపడంలో సక్సెస్ అవుతుందా అనేదే చూడాలి.